హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అసలు చూద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో రాబోయే చేంజెస్ ఏంటి అసలు చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నంబర్ నాది టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు రీడింగ్ ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. ఓకే, సో ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకే చూడండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అనేది. రిఫ్లెక్షన్. సో మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే, మీతో దూరంగా ఉన్నప్పుడే తనకి మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చింది అని అనుకుంటున్నారు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారో మీ పర్సన్, మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అనేది తనకి వచ్చింది. అంటే మీ రిలేషన్షిప్ ఎలాంటిది, మీరు ఎలాంటి వాళ్ళు, మీకు ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తనకు అప్పుడు తెలిసిందనమాట. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ రన్నర్. ఈ రన్నర్ చేజర్ డైనమిక్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చారు మీ పర్సన్. అండ్ మీరు ఎప్పుడైనా మెసేజ్ పంపిస్తే రిప్లై ఇస్తున్నారు, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి సొల్యూషన్ అడిగితే వెంటనే మీకు సొల్యూషన్ చెప్తున్నారు. సో ఇలా సపోర్టింగ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఇదివరకు పాస్ట్లో అయితే మీ మధ్య ఇలాంటి డైనమిక్ అయితే లేదు, సపోర్టింగ్ సిస్టమ్ లేదు మీకు. సో ఇప్పుడు మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్. ఇప్పుడు పాస్ట్లో ఉన్నట్టుగా మైండ్ గేమ్స్ కానీ మ్యానిపులేషన్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు అలాంటి గేమ్స్ మీతో ఆడాలని అనుకోవట్లేదు మీ పర్సన్. ఒక హానెస్ట్గా ఉండాలి రిలేషన్షిప్లో అనుకుంటున్నారు. ఓకే, సో చూద్దాం లాస్ట్ వన్. ఇర్రిప్లేసబుల్ అండ్ బ్రోకెన్. అండ్ ఈ సిచ్యువేషన్ తలుచుకొని మీ పర్సన్ కంప్లీట్లీ ఇక్కడ షాటర్డ్ అనమాట. అంటే తనకి ఏం చేయాలి అనేది తెలియట్లేదు. అసలు ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్ తనవి. సో నెక్స్ట్ చూద్దాం అసలు మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, చారియట్ అండ్ స్టార్ కార్డ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, తను ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అండ్ మీతో మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి, ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్రూషన్కి వచ్చాయి. అంటే మీరు తనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. తను ఒకవేళ ప్రపోజల్ ఇచ్చినా, కమిట్మెంట్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు. అంటే మీ వైపు ట్రావెల్ చేయడం అంటే మీతో కలిసి లైఫ్ లీడ్ చేయడానికి, ఆ లైఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీ కోసం మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ మీతో వేసుకుంటున్నారు. అండ్ విత్ స్టార్ కార్డ్ మీ పర్సన్ కంప్లీట్లీ ఎమోషనల్ పర్సన్. అండ్ ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ కమ్యూనికేషన్, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు, ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. మీరే తన సోల్మేట్ అన్నట్టు చూస్తున్నారు. సో మిమ్మల్ని తన ఫ్యూచర్ సోల్మేట్గా చేసుకోవాలి. ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అని అంటే మీరే అన్నట్టుగా ఉంది ఇప్పుడు తన మైండ్. 24/7 తన మైండ్లో మీరే ఉంటున్నారు.
ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, సో లవర్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ద హెరోఫెంట్. ఓకే, సో ఇప్పుడే చెప్పాను మీకు, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అండ్ ప్రపోజల్తో మీ ముందుకు వస్తారు. అపాలజీ కూడా చెప్పబోతున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుంచి. సో ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. అండ్ మీరే తన సోల్మేట్ అనేది తనకి తెలిసింది. అంటే మేబీ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. సో అందుకే మీరు ఇంత అఫెక్షనేట్గా ఉంటున్నారు. తను ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు ఇంత అఫెక్షనేట్గా ఉండడానికి రీజన్ అదే అయి ఉండొచ్చు. అండ్ మీ మధ్యన వచ్చిన థర్డ్ పార్టీ రిలేషన్స్ అన్నీ కూడా మీకు దూరం అయిపోవడానికి, మీ మధ్య నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమంది విషయంలో. ఓకే, సో అందుకే మీకు ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా మీ రిలేషన్లో అవన్నీ కూడా వాటంతట అవే ఫేడ్ అయిపోతున్నాయి. ఓకే, సో మళ్ళీ మీరిద్దరే కలిసి ఉంటారు. ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అండ్ పవర్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే, సో మీ రిలేషన్షిప్కి ఆ ఫెయిల్యూర్ అనేది ఇంకా లేదు, అంతా సక్సెస్ అనేది చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ రికవర్ అవుతున్నారు. విత్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు మీ పర్సన్. మిమ్మల్ని ఒక న్యూ లవ్ ప్రపోజల్తో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారు. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో. ఓకే, సో ఈ లవ్ ప్రపోజల్తో మీ ముందుకైతే రాబోతున్నారు. అండ్ తనకున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ మీరు అడగవచ్చు కదా, మీకు కమిట్మెంట్ అయ్యేటట్టయితే ఇంకా పాస్ట్ రిలేషన్స్ని తలుచుకొని ఎందుకు డిప్రెషన్లో ఉంటున్నారు అని మీరు అడగవచ్చు, క్వశ్చన్ చేయవచ్చు మీరు. సో అవన్నీ మళ్ళీ ఆ గొడవలన్నీ మళ్ళీ రైజ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. సో పాస్ట్ రిలేషన్స్ పాస్ట్లోనే వదిలేశారు. ఇంకా ఒక న్యూ లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయబోతున్నారు. ఎస్, ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి, బట్ ఆ ఆప్షన్స్లోంచి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఇది మీ ఎనర్జీ. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సింగిల్ పేరెంట్, వర్కింగ్ ఉమెన్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్, ఒక సపోర్టింగ్ పర్సన్లా ఉంటారు మీరు మీ పర్సన్కి. అండ్ ఒక మదర్లీ నేచర్ అనేది మీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఎనర్జీస్, నర్చరింగ్ ఎనర్జీస్. తన్ని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు మీతో ఉన్నంతసేపు అండ్ మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా. ఓకే, సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు, ఒక క్వీన్ ఎనర్జీలో చూస్తున్నారు. ఓకే, సో చాలా సడన్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి మీ పర్సన్ లైఫ్లో. మీ పర్సన్ థాట్ ప్రాసెస్ కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒక యూనిక్ లైఫ్ స్టైల్ కూడా స్టార్ట్ చేశారు. మిమ్మల్ని మ్యాచ్ అవ్వాలి అని అంటే తన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి, తన లుక్ని కూడా చేంజ్ చేసుకున్నారు చాలామంది విషయంలో. ఓకే, ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ సోర్డ్స్, కరేజ్, స్ట్రెంగ్త్. ఓకే, సో 3 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్ కోసం చాలా ఆలోచిస్తున్నారు. తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి. తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తన కెరీర్ బిల్డప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అండ్ స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్షిప్ని కూడా ఇలా 1, 2, 3 ఈ స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్ని తను ముందుకు తీసుకెళ్తారు. మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాల్సింది రిలేషన్షిప్ వైజ్ చూస్తే మీ పర్సన్. అండ్ మీ రిలేషన్షిప్లో బ్లిస్ఫుల్ ఎనర్జీస్ ఇవన్నీ తీసుకురావాలి అని అంటే అది మీ లీడర్షిప్. ఓకే, మీరు లీడర్షిప్ వహించాలి దానికి. సో అలా అనమాట ఈ రిలేషన్షిప్లో. అంటే మీ పేరెంట్స్ని ఒప్పించడం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించడం కానీ ఇవన్నీ చేయాలి అని అంటే అది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ మీ పర్సన్ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. సో అలా ఇద్దరూ కలిసి రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తారు.
ఓకే, సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ హీలింగ్లో ఉన్నారు, కంప్లీట్లీ హీల్ అవుతున్నారు. అండ్ ఆ ధైర్యం అనేది వచ్చింది మీ పర్సన్కి ఎట్ లాస్ట్. అది కూడా సడన్గా వచ్చింది. అంటే ఈ సడన్లీ ఎందుకు ఇలా రియలైజ్ అయ్యారు అండ్ తనకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటే అది కూడా మీరే మీ కాన్వర్సేషన్లో ఎక్కడో మీరు మీ పర్సన్ని మీ ఫ్యూచర్ స్పౌస్గా అనుకుంటున్నట్టుగా మీరు చెప్పారు. సో అందుకే మీకు ఇప్పుడు ప్రపోజ్ చేసినా మీరు రిజెక్ట్ చెయ్యరు అన్న ధైర్యం అనేది వచ్చింది. సో ఆ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఏదైతే ఉండేదో మీ పర్సన్కి అది ఇప్పుడు లేదు. మీతో కంప్లీట్లీ ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు, మీతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇంకా ఉంటున్నారు మీ పర్సన్. ఓకే, అది తన పాస్ట్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్ ఇవన్నీ గుర్తు చేసుకొని చాలా ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఏడుస్తున్నారు. మెయిన్లీ ఇక్కడ టీయర్స్ అనేవి కనబడుతున్నాయి. అది ఆ టీయర్స్ మేబీ రిలేటెడ్ టు మీకు అయి ఉండొచ్చు, లేదా తన లైఫ్ని తనే చూసుకొని తను అంత ఎమోషనల్ అవుతుండొచ్చు. ఓకే, సో అదైతే డే టైం ఫుల్ బిజీ ఉంటారు. బట్ నైట్ టైం అయ్యేసరికి ఈ పర్సన్ ఒక డార్క్ రూమ్లో పడుకొని చాలా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా తను ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో ఆ రోజు నుంచే తన లైఫ్లో లైట్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు డార్క్నెస్లోనే ఉంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎస్, తన నుంచి ఎవరో చాలా చీటింగ్ అనేది చేశారు తన పాస్ట్లో అండ్ ఆ ఎనర్జీస్ మధ్య జగల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, నెక్స్ట్ 6 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ ఒక కంప్లీట్లీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతో అని అనుకుంటున్నారు. సో మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ తన లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్, పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ అండ్ టాక్సిక్ పీపుల్ వాళ్ళందరినీ కూడా వదిలేసి మీ వైపే రావాలని చూస్తున్నారు మీ పర్సన్. ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేశారు. కొంతమందికి అపాలజీ అండ్ ప్రపోజల్ అయితే వచ్చింది అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. అండ్ కొన్ని విషయాల్లో సాక్రిఫైసింగ్ కూడా చేశారు, కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేశారు అండ్ గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ అనేది కనబడుతుంది ఇక్కడ. మేబీ ఆన్ వ్యాలంటైన్స్ డే అది జరిగి ఉండొచ్చు. అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ విత్ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే అది సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ జాబ్కి ట్రై చేస్తున్నట్టయితే అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ 6 days ఆర్ 6 weeks 6 monthsలో మీరు చాలా సక్సెస్ అయితే చూస్తారు. మీ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఓకే, పబ్లిక్ రికగ్నిషన్ రాబోతుంది అండ్ మీరు ఎంతలా చేంజ్ అయిపోతారంటే అందరూ మిమ్మల్ని అండ్ మీ బిజినెస్ని కాపీ కొడుతూ ఉంటారనమాట. సో అది మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నారు అండ్ మీ కపుల్ కూడా అందరికీ ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉండబోతున్నారు. మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. అపాలజీ అండ్ ప్రపోజల్. ఓకే, 3 ఆఫ్ కప్స్. మీ పర్సన్ తన లైఫ్ని అండ్ మీ లైఫ్ కలిసి మీరిద్దరూ మీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ విత్ అపాలజీ మీ పర్సన్ మీ ముందుకు రాబోతున్నారు అండ్ విత్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాంతో మీ ముందుకు రాబోతున్నారు. మీ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని మీట్ అవుతారు అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇక్కడ కంప్లీట్ క్లారిటీ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఓకే, సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది. Four of Cups, 9 of Pentacles, 10 of Pentacles. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్లా చూస్తున్నారు అమాంగ్ ఆల్ ద ఆప్షన్స్. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా మీరు ఎప్పుడైతే తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే తన లైఫ్కి ఒక అర్థం అనేది వస్తుంది. ఓకే, తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా ఫీల్ అవుతారు అప్పుడే. మిమ్మల్ని ఒక 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. అంటే తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీ దగ్గర నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని తను 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు.
అండ్ మీరు చూస్తే మీరు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉన్నారు అండ్ మీ ఫోకస్ మొత్తం మీరు మీ బిజినెస్ పైనే పెడుతూ ఉంటారు. సో ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈ ఎనర్జీసే. ఓకే, మీరు ఒక చాలా కాన్ఫిడెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ నర్చరింగ్, కేరింగ్, లవింగ్ నేచర్, గివింగ్ నేచర్ ఇవన్నీ కూడా ఉంటాయి మీతో. సో మీ పర్సన్ మీ వైపు అందుకే అట్రాక్ట్ అవుతున్నారు. ఒక ఫ్యూచర్ అనేది ఉండాలి అని అంటే, ఒక ఫ్యూచర్ బాగుండాలి అని అంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలని తన నమ్మకం అనమాట. సో అందుకే మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు మీ పర్సన్. అపాలజీ అనేది త్వరలోనే రాబోతుంది. అండ్ ఆ అపాలజీ దేనికోసం అంటే పాస్ట్లో మిమ్మల్ని గోస్ట్ చేస్తున్నందుకు అండ్ మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయకుండా మిమ్మల్ని ఒక జస్ట్ ఫ్రెండ్ జోన్లో ఉంచినందుకు ఆ అపాలజీ చెప్తారు. సో మీ పర్సన్ మీతోనే తన ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ తన ఫ్యూచర్ మీతో చూస్తున్నారు. రెండు ఒకటే. ఓకే, సో తన పాస్ట్ని ఇలా వదిలేస్తున్నారు. తన పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు వదిలేస్తున్నారు. ఆ ఎనర్జీస్ మళ్ళీ ఇప్పుడు క్యారీ చేయట్లేదు. అవే ఎనర్జీస్ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఈ లైఫ్ని కంప్లీట్లీ ఒక క్లీన్ స్లేట్లా ఉంచాలి అని చూస్తున్నారు. తను ఎప్పుడైతే కంప్లీట్లీ చేంజ్ అయినట్టు మీ పర్సన్ కనిపిస్తుందో అప్పుడే మీ ముందుకు వస్తారు అండ్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, సో ఈ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్. ఎస్, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది విత్ లైట్నింగ్ స్పీడ్. అంటే చాలా అనుకోని టైంలో, ఆడ్ టైమింగ్స్లో వస్తుంది ఈ మెసేజ్. అండ్ మీరు ఊహించని టైంలో తను తీసుకున్న డెసిషన్ని కూడా చెప్తారు. ఇది అరౌండ్ 8 o'clock ఆర్ మార్నింగ్ 8 ఆర్ ఈవినింగ్ 8 ఆర్ మిడ్ నైట్ అవర్స్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎస్, మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. రిగార్డింగ్ ఏజ్, స్టేటస్, రిలీజియన్, క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరేమీ ఇద్దరూ కూడా కన్సిడర్ చేయట్లేదు. అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది మీకు. ఎస్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది ఇంకా మీ ఇద్దరు విషయంలో. ఇద్దరు అలానే ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఆ రిలేషన్షిప్ అప్పట్లో స్టక్ అయి ఉండేది, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్. బట్ ఇప్పుడు కంప్లీట్లీ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది విత్ గ్రేట్ స్పీడ్ అనమాట. ఓకే, సో యూనివర్స్ అసలు మీకు ఇచ్చే సలహా ఏంటి? ఇది మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఈ హెడేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఎమోషనలీ డ్రౌన్ సిచ్యువేషన్, సో ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ రీబర్త్ తీసుకోబోతున్నారు మీరు. అంటే ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీరిద్దరూ కలిసి. ఓకే, సో డెత్ రీబర్త్ కార్డ్ మనకి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఇది చాలా లాంగ్ పీరియడ్ అయితే మాట్లాడుకుంటారు ఈ కాన్వర్సేషన్. మీరు నైట్ మొదలు పెడితే అది ఎర్లీ మార్నింగ్ 4 to 5 AM వరకు కూడా మీరు మాట్లాడుతూనే ఉంటారు. అది మొత్తం రీసెంట్ పాస్ట్లో తనకి ఏం జరిగింది అవన్నీ కూడా మీతో చెప్తూ ఉంటారు. ఓకే, అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీకు చెప్పాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. ఎస్, విత్ సన్ కార్డ్, హ్యూజ్ బ్రైట్ ఎనర్జీ. మీ ఇద్దరి లైఫ్, మీరిద్దరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఆర్ మ్యారేజ్ చేసుకుంటారో అప్పటి నుండి మీ లైఫ్ అనేది ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ ఒక బ్రైట్ పవర్ఫుల్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది రిగార్డింగ్ ఆల్ ఏరియాస్. ఓకే, అండ్ మీ రిలేషన్షిప్కి కూడా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మేబీ స్టార్టింగ్లో మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు, లేదా మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెప్పొచ్చు మీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, కొంత టైం కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు, కాంప్రమైజ్ అయిపోతారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ వాళ్ళందరూ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ ఒక సింపుల్ వెడ్డింగ్ కూడా కనిపిస్తుంది ఈ ఎనర్జీస్లో. ఎలా అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కొంతమందితోటే మీరు
కొంతమందిని పిలిచి అలా ఒక ఫ్యూ గెస్ట్తో మీ వెడ్డింగ్ అనేది కూడా జరగబోతుంది. అది గ్రాండ్ వెడ్డింగ్ కాకుండా ఒక సింపుల్ వెడ్డింగ్ అనేది కనబడుతుంది. కోర్ట్ మ్యారేజ్ అయితే కాదు, కోర్ట్ మ్యారేజ్ కూడా కాదు అది, బట్ సింపుల్ వెడ్డింగ్ అంతే. సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది. అగైన్ 9 of Swords, 9 of Swords. ఫియర్ అండ్ యాంగ్జైటీ అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కూడా. ఓకే, సో అది ఫియర్ అండ్ యాంగ్జైటీ ఎందుకు అని అంటే మీ లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది. ఈవెన్ దో కమిట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేసినా, మీ పర్సన్ మీ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసినా, మీ లైఫ్ అనేది అసలు ఎలా ఉండబోతుంది అనేది మీకు చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ 4 of Cups, Queen of Wands, డెత్, రీబర్త్, లవర్స్. ఓకే, లవర్స్ కార్డ్ మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ అండ్ డెత్ రీబర్త్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్, న్యూ బిగినింగ్స్. ఓకే, సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ఇష్యూతో బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే, ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో అది మెయిన్ థింగ్. మిమ్మల్ని ఒక ఎర్త్ ఏంజిల్లా చూస్తున్నారు అండ్ మీరు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. బట్ అంతమంది ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడైతే తనని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే తన లైఫ్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎస్, అగైన్ సన్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ఓల్డ్ రిలేషన్లో న్యూ స్పార్క్ అనేది రాబోతుంది. అండ్ ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఇవ్వాలి అని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, అంటే తన ఏవైతే ఉంటాయో తను పెట్టుకున్న లిమిటేషన్స్ అవన్నీ ఉంటాయి, బౌండరీస్ అవన్నీ కూడా పెట్టుకోవద్దు, మీతో ఓపెన్లీ బిహేవ్ చేయాలి. అంటే ఓపెన్లీ అంటే ఒక హానెస్ట్ బిహేవియర్ అనేది ఉండాలి అని ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి పదే పదే చెప్తుంది. మేబీ త్రూ డ్రీమ్స్ ఆర్ ఎనీ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్. ఎక్కడైతే సాంగ్స్ అవి వినిపిస్తుంటాయో దాంట్లో ఉన్న లిరిక్స్లో దానికి ఉన్న అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మీ పర్సన్ ఫాలో అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా, చాలా సిన్సియర్గా కూడా. ఓకే, చాలామందికి ఇక్కడ కమ్యూనికేషన్ అయితే లేదు, బట్ ఆ కమ్యూనికేషన్ అనేది కూడా త్వరలోనే రాబోతుంది. బట్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు లేదు అని అంటే కొంతమంది ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అటాచ్ అయి ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ చీటెడ్ యువర్ పార్ట్నర్ అండ్ చారియట్. సో సడన్ ప్రోగ్రెస్ అనేది రాబోతుంది. ఈ ప్రోగ్రెస్ ఏదైతే వస్తుందో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ చేంజ్ ఏదైతే వస్తుందో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ రిలేషన్షిప్ ఒక పవర్ఫుల్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది. ఎస్, సోల్మేట్ కనెక్షన్, 2 of Cups, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సో మిమ్మల్ని స్ట్రాంగ్లీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని తన సోల్మేట్గా రావాలి అని, తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి మీరు అని, ఇంకా తన లైఫ్లో ఏ విధమైన ఆబ్స్టికల్స్ అనేవి ఉండకూడదు, బ్లాకేజెస్ అనేవి ఉండకూడదు అని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అదే మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది త్వరలోనే. ఓకే, అండ్ ఈ పర్సన్కి తనని ఎవరైతే చీట్ చేశారో వాళ్ళపైన కొంచెం రివెంజ్ అనేది కూడా కనిపిస్తుంది. మేబీ త్రూ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్, ఎనీ మీడియా వైజ్ మీ పర్సన్ వాళ్ళకి అలాంటి ఇవి పంపించవచ్చు, వాళ్ళకి ఎనర్జీస్ అనేవి పంపించవచ్చు. అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని మీరు అనుకుని మీరు ఫీల్ అవుతారు, బట్ అలా కాదు. అక్కడ తను పంపించేది అలాంటివి రివెంజ్ టైప్ సాంగ్స్ కానీ అలాంటివి కానీ డైలాగ్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు మీడియాలో. అవన్నీ కూడా థర్డ్ పార్టీని ఉద్దేశించి. ఓకే, సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి మారారు. అంటే ఏంటంటే ఒక స్లో మూవింగ్ ఎనర్జీలోకి మారారు, బట్ అదొక సక్సెస్ఫుల్ ఎనర్జీ అనమాట, ఎంపరర్ ఎనర్జీ. అండ్ ఇది వృషభ, కన్య అండ్ మకర రాశికి చెందిన ఎనర్జీ. ఓకే, అండ్ తులారాశి, కుంభరాశి
అండ్ మిథున రాశికి చెందిన ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి మారారు, షిఫ్ట్ అవుతున్నారు. అంటే కంప్లీట్లీ ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్గా తన ఎనర్జీస్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు మీ పర్సన్, సెల్ఫ్ కేర్. ఓకే, తనకి ఒకటే ఉంటుంది తన మైండ్లో. మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే మీ హై వైబ్రేషన్స్కి తను కూడా మ్యాచ్ అవ్వాలి. సో అందుకని తను లైఫ్ స్టైల్ని, తన లుక్ని, తన కెరీర్ని, వీటన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికోసం. అండ్ మిమ్మల్ని ఒక 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓకే, సో చూద్దాం అసలు ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 6. మేబీ ఈ 6 మీ బర్త్ నెంబర్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఫస్ట్ టైం కలిసిన నెంబర్ అయి ఉండొచ్చు, డేట్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరిది బర్త్డే నెంబర్, బర్త్ డేట్ అయి ఉండొచ్చు అది. ఓకే, నెంబర్ 6 సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ నెక్స్ట్ 6 hours 6 days 6 weeksలో మీకు రీయూనియన్ అనేది కూడా అవ్వచ్చు. ఓకే, సో జస్టిస్ అనేది జరగబోతుంది త్వరలో. ఈ జస్టిస్ కూడా మనకి తులారాశి ఎనర్జీ. ఎస్, అగైన్ ఎంప్రెస్. ఇది వృషభ, కన్యా అండ్ మకర రాశుల ఎనర్జీస్. నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ ఎనర్జీస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్లో చూస్తున్నారు. మీ గివింగ్ నేచర్ అండ్ కేరింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఇష్టపడుతున్నారు మీరు, మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ కూడా మీతో అలానే ఉండాలి, మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి, చాలా సపోర్టింగ్గా ఉండాలి, ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలి, ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. అందుకే ఒక హానెస్ట్ రిలేషన్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య అని మీతో చాలా హానెస్ట్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు మీ పర్సన్. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, అందుకే కంప్లీట్లీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. ఓకే, అండ్ స్టార్ కార్డ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు. ఓకే, అండ్ మీ లైఫ్ కూడా ఇలానే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నో గేమ్స్, మైండ్ గేమ్స్, నో మ్యానిపులేషన్. ఓకే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు ఒక కంప్లీట్లీ తన లైఫ్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అండ్ జడ్జ్మెంట్ అనేది చేయబోతున్నారు ఇప్పుడు మీ రిలేషన్షిప్కి. ఓకే, సో కొలాబరేషన్ కోరుకుంటున్నారు, మీతోనే కలిసి లైఫ్ అంతా లీడ్ చేయాలి, ఇంకా వేరే ఆబ్స్టికల్స్ తనంతట తాను తెచ్చుకోకూడదు. అండ్ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ మీకు సపోర్టింగ్గా ఉండాలి అని చూస్తున్నారు. అండ్ బట్ ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. ఎవ్రీ 2 hours మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ అసలు మీరు ఎలాంటి వారు అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా. ఓకే, బట్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుంచి. అండ్ సడన్ మెసేజెస్ అండ్ సడన్ కాల్స్ రావచ్చు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మెసేజ్ అనేది తప్పకుండా వస్తుంది. ఆ గుడ్ న్యూస్ అనేది త్వరలో వినబోతున్నారు మీరు. అండ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో ఇవ్వబోతుంది. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో అసలు చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్. యూనివర్స్ మీకు ఇచ్చే సలహా చాలా బాగుంది ఇక్కడ. ఏంటి అని అంటే, మీ పర్సన్ తను చేసిందంతా కూడా తనని ఎక్స్క్యూజ్ చేయమని మీకు ఒక గ్రేట్ అపాలజీ చెప్పడానికి మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఆ కప్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది మీకు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ మిమ్మల్ని తన వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో ఈ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్. సో డివైన్ టైమింగ్లో మీ ముందుకు వస్తుంది ఆ కనెక్షన్. అండ్ ఇదొక ఫేటెడ్ కనెక్షన్. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు కంప్లీట్లీ ఫేవరబుల్గా మీ వైపు స్పిన్ అవుతుంది. అండ్ ఇదొక ఫేటెడ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. ఓకే, యూనివర్స్ డిసైడ్ చేసిన రిలేషన్ ఇది, ఫేటెడ్ కనెక్షన్ అంటే. ఓకే, ఒక డివైన్ కనెక్షన్, డివైన్ టైమింగ్లో యూనివర్స్ అండ్ ఏంజల్స్
మిమ్మల్ని ఇద్దరిని కూడా రీయూనియన్ అయ్యేలా చేస్తారు. ఓకే, ఇదైతే యూనివర్స్ వైపు నుండి మీకు ప్రామిస్ అన్నమాట. ఓకే, సో బిహైండ్ ద డెక్ అగైన్ 2 of Wands. పర్సన్ మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ నెంబర్ 6 సిగ్నిఫికెంట్ నెంబర్. సో మీరు కామెంట్ సెక్షన్లో 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, రీడింగ్లో ఎంతవరకు మీకు రెజొనేట్ అయితే అంతవరకే మీరు తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ మాత్రం వదిలేయండి. ఓకే, సో కొంతమంది అడుగుతూ ఉంటారు రీయూనియన్ అవ్వట్లేదు. సో ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది అది డివైన్ టైమింగ్. ఇక్కడ కార్డ్స్లో మనకి ఆ నెంబర్స్ ఆర్ డేట్స్ ఏమైతే చూపిస్తారో మనం అదే చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ రీడింగ్ వైజ్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ చూపించుకుంటే మీకు మిగతా డీటెయిల్స్ అనేది క్లారిటీ అనేది వస్తుంది. కొంతమందికి ఇంకొక డౌట్ ఏంటంటే రీడింగ్ చూపించుకున్నా కూడా నాకు రీయూనియన్ అవ్వలేదు మేడం అని చెప్తూ ఉంటారు. సో రీయూనియన్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఉంటుంది. ఆ రీజన్ కూడా మీకు అదే రీడింగ్లో చెప్తారు, మీరు ఎక్కడైతే రీడింగ్ తీసుకుంటారో వాళ్ళు, అండ్ దానికి రెమెడీస్ కూడా చెప్తారు. సో అవన్నీ మీరు నమ్మకంతో చేస్తే మీ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. సో చూద్దాం ఇప్పుడు ఛానల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ మీకు పంపిస్తున్న ఛానల్ మెసేజెస్. ఓకే, కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఐ వాంట్ యూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అండ్ యాబ్సెన్స్. మీ యాబ్సెన్స్లో తను చాలా మిస్ అయ్యారు మిమ్మల్ని అండ్ తన బాడీలో ఒక పార్ట్ ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అయ్యారు. అండ్ మీ రిలేషన్షిప్ మీద తను ఎప్పుడు హోప్స్ అనేవే పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు కూడా తను ఈ రిలేషన్షిప్ని వదిలేయాలని కానీ మిమ్మల్ని చీట్ చేయాలని కానీ మీ పర్సన్ ఎప్పుడు మీకోసం అలా అనుకోలేదు. ఓకే, సో ఇవి మీ పర్సన్ మీకు పంపిస్తున్న ఛానల్ మెసేజెస్. అండ్ ఇప్పుడు మీరు ఏం పంపిస్తున్నారు మీ పర్సన్కి అనేది చూద్దాం. డిసగ్రిమెంట్స్. ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్. ఓకే, అన్ఫినిష్డ్ బిజినెస్ అండ్ నెగ్లెక్టెడ్. మీ పర్సన్ కోసం మీరేమనుకుంటున్నారంటే డిసగ్రిమెంట్స్ అంటే మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీ యాంగిల్లోంచి చూస్తే బాగుండేది, అప్పుడు కంప్లీట్గా మీరు అర్థం చేసుకుని ఉండేవారు అనేది మీ ఉద్దేశం అన్నమాట. అంటే మీ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్గా అర్థం చేసుకోలేదేమో, అందుకే మీ రిలేషన్షిప్ని అలా సగంలో వదిలేసారేమో, సడన్లీ గోస్ట్ చేస్తారేమో మిమ్మల్ని అనేది మీరు అనుకుంటున్నారు. అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఇప్పుడు ఫినిష్ చేయబోతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు రిజాల్వ్ చేయబోతున్నారు, డిస్కషన్స్ చేసుకోబోతున్నారు. అండ్ నెగ్లెక్టెడ్. మీ పర్సన్కి ఏదైతే మీ దగ్గర నుంచి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు ఇవ్వలేదు, బట్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రిలేషన్ అంతా కూడా అసలు ఎలాంటి రిలేషన్ అనేది మీరు ఏం చెప్పలేదు మీ పర్సన్కి. ఈ రిలేషన్ మీరు ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఎప్పుడు మీ పర్సన్కి చెప్పలేదు. చెప్పే లోపే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో బిహైండ్ ద డెక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు మీ పర్సన్ ఇప్పుడు. అండ్ మీరు కూడా మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది. మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అనేది తెలుసుకున్నారు. ఓకే, సో అందుకే మీరిద్దరూ కూడా ఈ రిలేషన్షిప్ని ఇద్దరూ కలిసి ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, సో దాంట్లో అయితే మీకు డౌట్ అనేది లేదు. ఓకే, సో రీడింగ్ ఇంతతో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.